వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన విధించింది. గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ వాడే వినియోగదారులు సబ్సిడీ ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ కేవైసీని పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారు ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా ఈ కేవైసీ చేయని వారికి సబ్సిడీని నిలిపివేయడమే కాకుండా ఆ సంవత్సరానికి సంబంధించిన రాయితీని శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ కంపెనీలు తమ డిస్ట్రిబ్యూటర్లకు లక్ష్యాలు నిర్దేశించి ఈ కేవైసీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది గృహ గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 60% మంది మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారు. సబ్సిడీ నిలిచిపోయిన గ్యాస్ సిలిండర్ల సరఫరా లేదా రిఫిల్ బుకింగ్కు ఎలాంటి ఆటంకం ఉండదని, కాకపోతే వినియోగదారులు పూర్తి ధర చెల్లించి సిలిండర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని కంపెనీలు తమ ఉత్తర్వులో పేర్కొన్నాయి. ఇక వినియోగదారుల సౌలభ్యం కోసం పలు మార్గాల్లో కేవైసీ పూర్తి చేసే అవకాశం కల్పించారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మొబైల్ యాప్ ద్వారా సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీకి వెళ్ళి లేదా సిలిండర్ డెలివరీ చేసే సిబ్బంది వద్ద కూడా బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయినప్పటికీ వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని పంపిణీదారులు చెబుతున్నారు. మరోవైపు తమ పరిధిలోని వినియోగదారులతో కేవైసీ పూర్తి చేయించకపోతే జరిమానాలు విధిస్తామని ఆయిల్ కంపెనీలు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి.